హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే అఫీషియల్గా ఎలిమినేషన్ అయింది ఎవరు అని అంటే, సో మామూలుగా కాదు మనం అనుకున్నట్టుగానే. సో ఇంతకు ముందుకే షూటింగ్ అనేది కంప్లీట్ అయింది అండ్ సండే ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్ మొత్తం 2 కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఎలిమినేషన్ ఎవరు అయ్యారు అని అంటే, సో మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగానే పృథ్వీ అండ్ బేబక్క వీళ్ళిద్దరి మధ్యనే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం కదా. ఓటింగ్ ఆర్డర్ ఎట్లుందంటే, అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ విష్ణుప్రియ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మణికంఠ ఉన్నాడు అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి శేఖర్ భాషా ఉన్నాడు, ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి సోనియా ఉంది, ఫిఫ్త్ ప్లేస్ పృథ్వీ అండ్ సిక్స్త్ ప్లేస్ వచ్చేసరికి బేబక్క. సో బేబక్క అనేది అఫీషియల్గా అనౌన్స్ అయిపోయినట్టుగానే చెప్పుకోవచ్చు. అండ్ బేబక్క దిస్ వీక్ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాబోతున్న కంటెస్టెంట్ బేబక్క, బెజవాడ బేబక్క. సో ఈమె ఎలిమినేట్ అయితే అయ్యింది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. నో ఎలిమినేషన్స్ అన్నారు, చాలా అన్నారు. వినాయక చవితి కదా, ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని చెప్పేసి చాలా అన్నారు కదా, అలాంటి ఏమీ కాలేదు. సో మొత్తానికి బెజవాడ బేబక్క ఎలిమినేషన్ అయింది. ఎందుకు బెజవాడ బేబక్క ఎలిమినేషన్ అయింది అని అంటే, మ్యాక్సిమం ఉన్న వాళ్ళల్లో విష్ణుప్రియకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఆమెకంటూ డైరెక్ట్గా ఫ్యాన్ బేస్ అనేది సపరేట్గా ఉంది. సో మణికంఠ అండ్ సోనియా, సో వీళ్ళిద్దరిట్లలో ఏంటంటే వచ్చుడితోటే ఒక తెలియని ఆడియన్స్ని, ఇప్పుడు ఎమోషనల్గా మణికంఠకి ఆడియన్స్కి మణికంఠ ఎమోషనల్ అనేది కనెక్ట్ చేయగలిగాడు. సో తర్వాత సోనియా వచ్చేసరికి సోనియాకి బయట పిఆర్ టీం గట్టిగా ఉన్నది అండ్ చాలా అంటే చాలా ఎక్కువగా వ్యూస్గా ఆమె సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్న నేము అండ్ చాలా సోషల్ మీడియాలో బాగా సోనియాని బాగా హైప్ చేసే ఛాన్సెస్ అండ్ పిఆర్ టీం గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే వేరే వాళ్ళకి లేదని కాదు, సో సోనియాకి అయితే గట్టిగా పిఆర్ టీం ఉంది అని చెప్పేసి అనిపించింది నాకైతే పర్సనల్గా. సో అందుకనే ఆమె సేవ్ అయిపోయినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే పిఆర్ టీంలు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, మెయిన్గా వాళ్ళు ఎవరైతే మంచి కంటెంట్ ఉంటుందో, ఆమెకు ఎక్కువగా ఫేవర్ అయ్యే కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేయగలుగుతారు. సో దానివల్ల ఏంటంటే జనాలకి ఈ ఆటోమేటిక్గా ఎక్కేస్తారనమాట. సో దానివల్ల ఆటోమేటిక్గా ఆమె సేవ్ అయిపోయింది. అండ్ శేఖర్ భాషకి ఆ ఫాలోయింగ్ ఏదైతే ఉందో బయట, ఆ ఫాలోయింగ్ అయితే ఖచ్చితంగా అంటే మణికంఠను మించేంత అయితే రాలేదు కానీ, సో ఆ రేంజ్లో అయితే మనోడికి అయితే ఓటింగ్ అనేది పడ్డది కాబట్టి శేఖర్ భాష సేవ్ అవ్వగలిగాడు. అండ్ పృథ్వీకి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, సీరియల్ ఫ్యాన్ బేస్, బట్ అనుకున్నంత రేంజ్లో అయితే లేదు. అండ్ మనోడు కూడా డేంజర్ జోన్లోనే ఉండి బతికి బయటపడ్డాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనోడికి నెగిటివిటీ అనేది చాలా ఎక్కువగా, చాలా తొందరగా గ్రాప్ చేస్తున్నాడు అనమాట. సో అందుకనే కొంచెం ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటే బెటర్ అనేది నా పర్సనల్గా నాకు అనిపించింది అనమాట. సో పృథ్వీ ఎప్పటికున్నా స్ట్రాంగ్ కంటెంటర్ అవుతాడు, బట్ ఇదే సిచ్యువేషన్ కొనసాగితే మాత్రం చెప్పలేము ఏమైపోతాడు అని చెప్పేసి. బాగా నెగిటివిటీ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అందువల్ల నేను క్లియర్గా చెప్తున్నాను, ఎక్కువ లాగ్ అవసరం లేదు, పెద్ద కంటెంట్ ఏం లేదు దాంట్లో కూడా. సో ఈ రోజు ఎపిసోడ్లో కూడా మీరు అనుకున్నంత ఫైర్ అయితే నాగార్జున గారు అయితే స్టేజ్ మీద ఏం లేదు, నార్మల్గానే నడిచింది. పెద్ద హైప్ క్రియేషన్ చేసేంత సిచ్యువేషన్ అయితే ఏం జరగలేదు అనేది మనకు తెలిసిన ఇన్ఫో. సో మొత్తానికి టాటా బై బై చెప్పింది బెజవాడ బేబక్క. సో నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయంట. అండ్ ఈరోజు సండే మిడ్ నైటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాబోతుంది అని చెప్పేసి అని అంటున్నారు. బట్ చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అని. సో ఈ వీడియో అయితే క్విక్లీ మీకు చెప్పాలి అని చెప్పేసి అని అనుకున్నాను, బట్ కొంచెం ట్రావెలింగ్లో ఉండడం వల్ల కొంచెం డిలే అయింది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్